అందరికీ ప్రైజ్ ద లార్డ్. అంశం సమూయేలు దేవుని స్వరం వినుట. హన్నా తను ప్రతిష్ఠించిన విధంగా పాలు విడిచిన తర్వాత కుమారుడైన సమూయేలును మందిరమునకు తీసుకుని వచ్చి ఏలీ గారి వద్ద విడిచిపెట్టి వెళ్తుంది. సమూయేలు చిన్ననాటి నుండి యాజకుడైన ఏలీ గారి ఎదుట మందిరంలో పరిచర్య చేస్తూ నివసించేవాడు. ఆ కాలంలో దేవుడు మాట్లాడడం అరుదు. ఒకరోజు సమూయేలు నిద్రపోవుచుండగా సమూయేలు సమూయేలు అనే దేవుని స్వరం వినబడుతుంది. అదే మొదటిసారిగా సమూయేలు దేవుని స్వరం వినడం. అప్పుడు సమూయేలు ఏలీ గారు పిలిచారేమో అనుకుని ఏలీ గారి దగ్గరకు పరుగున వచ్చి, మీరు నన్ను పిలిచారా అని అడిగాను. లేదు లేదు బాబు, నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకో అని ఏలీ గారు చెప్పాను. ఇలా 3 సార్లు జరిగాను. ఏలీ గారికి అది దేవుని స్వరం అని అర్థమయ్యి సమూయేలు ఆ స్వరం మళ్ళీ వినిపిస్తే, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పుమనెను. అంతటా యెహోవా వచ్చి మరలా సమూయేలు సమూయేలు అని పిలువగా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అప్పుడు యెహోవా ఏలీ కుమారులకు శిక్ష విధింతునని చెప్పాను. సమూయేలు వలె మనం కూడా దేవుని పరిచర్యలో పాల్గొని దేవుని స్వరాన్ని విందాం. ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుందాం. ఆమేన్. నెక్స్ట్ వీడియోలో సమూయేలు సౌలును అభిషేకించుట అనే అంశమును వివరించుకుందాం.